హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రేజీ సిస్టర్. చూస్తున్నారుగా ఎంత ఎమ్మీగా ఉందో. నోట్లో వేస్తే కరిగిపోయేలాంటి ఒక మంచి స్వీట్ ఐటెంతో మీ ముందుకు వచ్చానండి. గోధుమ రవ్వతో చేస్తాము ఈ స్వీటు. సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మీకైతే ఒక పర్ఫెక్ట్ స్వీట్ రెసిపీ అయితే దొరుకుతుందని నేను చెప్తాను. ఇది మెయిన్గా దేవుడికి ప్రసాదాలలో నైవేద్యంగా పెట్టడానికి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ గోధుమ రవ్వ, మీకు అందరికీ ఐడియానే ఉంటుంది, ఎక్కడైనా దొరుకుతుంది మార్కెట్లో. అది సన్నగా ఉంటుంది కదండి, అది దాన్ని తీసుకోవాలి. 2 కప్స్ బెల్లము, 1 కప్పు తీసుకుంటాను నేను. అండ్ డ్రై ఫ్రూట్స్, ఎండు కొబ్బరి, కాజు, కిస్మిస్, బాదం, ఇవన్నిటిని కొన్ని తీసుకోండి, ఒక 2 స్పూన్స్ అలా. కానీ డ్రై కోకోనట్ మాత్రం కొంచెం ఎక్కువ తీసుకోండి, ఎందుకంటే అదైతే ఈ స్వీట్కి బాగుంటుంది. తర్వాత ఇలాచీ పౌడర్ అండ్ పావు లీటర్ అయితే సరిపోద్ది పాలు. నెక్స్ట్ నెయ్యి. వీటన్నింటితో ఇప్పుడు మనం ఈ స్వీట్ని చేసేసుకుందాము. బ్రీఫ్గా ఒకసారి ఇంగ్రీడియంట్స్ చూసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మనము గిన్నె పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత నెయ్యి అనేది యాడ్ చేసుకోండి, ఒక 2-3 స్పూన్స్. జస్ట్ మనం రవ్వ వేగి పచ్చివాసన పోయేలా వేగితే సరిపోతుంది, అంతే. 2-3 స్పూన్స్ పడుతుంది. తర్వాత నేను ఏం చేస్తున్నానంటే రవ్వని నేను కొంచెం వాష్ చేసుకుంటాను, ఎందుకంటే ఏమన్నా డస్ట్ ఉంటే పోతుందని. ఇష్టం లేని వాళ్ళు యాజ్ టీజ్గా ఎలా ఉందో అలానే వేసుకోవచ్చు. నేనైతే వాష్ చేశాను, ఒకసారి వాష్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను నెయ్యిలో. ఎందుకంటే ఎవరిష్టం వాళ్ళది కదండి. ఇక మరీ రవ్వను కూడా వాష్ చేస్తారా అనే వాళ్ళు కూడా ఉంటారు కదా. వాష్ చేయకపోయినా నో ప్రాబ్లం. నేనైతే ఎప్పుడైనా వాష్ చేసే వేస్తాను, నాకు అది అలవాటు, అందుకే వాష్ చేసి వేస్తున్నాను. వేసిన తర్వాత మంచిగా కలపాలి, ఎందుకంటే అది వెంటనే ఉండలు కట్టేస్తుంది, అందుకనే ఫాస్ట్గా కలిపేస్తూ ఉండాలి. సో ఈ కన్సిస్టెంటీలో వస్తుంది మనకి. కొంచెం ఒక 2-3 మినిట్స్ వేగితే సరిపోతుంది నెయ్యిలో. వేగిన తర్వాత మనము దాంట్లో వాటర్ యాడ్ చేసుకోవాలి, ఎక్కువే పడుతుంది. నేనైతే 2.5 గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసుకున్నాను. అది కూడా సరిపోతుందో లేదో కొంచెం డౌటే, కానీ 2.5 గ్లాసెస్ అయితే ప్రజెంట్ ఫస్ట్ యాడ్ చేసుకొని పెట్టుకున్నాను. బాగా మిక్స్ చేసుకోవాలి ఎప్పుడు యాడ్ చేసుకున్న తర్వాత, ఎందుకంటే ఉండలు కట్టేస్తుంది రవ్వ కాబట్టి. మనము అలా కట్టకుండా బాగా కలుపుకోవాలి. 2.5 గ్లాసుల వాటర్ అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా కలపాలండి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది. నేనైతే ప్రజెంట్ 2.5 గ్లాసుల వాటర్ యాడ్ చేసి లిడ్ పెట్టుకున్నాను, కలిపేసి. ఈ లిడ్ పెట్టుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ దాన్ని మనము ఉడకనివ్వాలి, ఎందుకంటే రవ్వ కాబట్టి, అది కూడా గోధుమ రవ్వ కాబట్టి ఉడకడానికి ప్రాసెస్ పడుతుంది. కానీ మిడిల్లో కలుపుకోండి. నేను లిడ్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా వచ్చేసింది ఆల్మోస్ట్. నేను మీకు చూపిస్తాను కూడా, మెదిపి ఉడికిందో లేదో చూసుకుంటున్నాను, చెక్ చేసి. ఓకే, నాకు 90% ఉడికింది. 90% ఉడికిన తర్వాతనే బెల్లం అనేది యాడ్ చేసుకుంటున్నాను. ముందే ఆ బెల్లం యాడ్ చేస్తే రవ్వ అసలు ఉడకదండి, అందుకే 95% ఉడికిన తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. నేనైతే నాకు ఇంకా 10% ఉడికితే సరిపోతుంది అన్న టైంలో నేను బెల్లం యాడ్ చేసుకున్నాను. బెల్లం యాడ్ చేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఈ బెల్లాన్ని చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నాను అన్నమాట, అంటే స్లైసెస్ లాగా కట్ చేసుకున్నాను కాబట్టి తొందరగానే ఉడికిపోతుంది. మంచిగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం గట్టిగా అనిపిస్తుంది, నాకు అడగంటుతుంది అనిపించి కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను నేను ఈ బెల్లంలో. బెల్లం కలిపిన తర్వాత ఈ కన్సిస్టెన్సీలో ఉంది. చూసి ఇప్పటికే ఇలా కూడా తినేయచ్చు మనం, బెల్లం కరిగిన తర్వాత కూడా. కాకపోతే మిగతా ప్రాసెస్ కూడా అన్నీ యాడ్ చేసుకొని తింటేనే ఆ స్వీట్కి ఆ టేస్ట్ వస్తుంది కాబట్టి మంచిగా నేను కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ బాగా కలుపుకుంటున్నాను, ఎందుకంటే వట్టిగా అడుగంటుతుంది కాబట్టి. కలుపుకొని నేను ఒక 5 మినిట్స్ లిడ్ పెట్టుకొని ఉడికించుకుంటున్నాను. 5 మినిట్స్ తర్వాత చూద్దాం. సో ఆఫ్టర్ 5 మినిట్స్ నేను లిడ్ ఓపెన్ చేశాను, చూడండి మంచిగా ఉడికిపోయింది. బెల్లము రవ్వ అంతా మిక్స్ అయిపోయి ఉడికిపోయింది. 99% ఓకే అయిపోయింది ఇంకా మనకి ప్రసాదం. కానీ కలుపుకోవాలి, మనము ఉడికించే టైంలో కూడా మిడిల్లో ఒకసారి కలుపుకుంటూ ఉండాలి, ఎందుకంటే వట్టిగానే అడుగంటేస్తుందండి రవ్వ కాబట్టి. మళ్ళీ ఒక 5 మినిట్స్ అలా ఉంచేసుకొని నేను కలుపుకున్న తర్వాత ఈ కన్సిస్టెన్సీలో ఉంది. సో ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని
పాలు యాడ్ చేసుకోవాలి. పాలు నేను 1 గ్లాసు 1.5 గ్లాస్ అట్లా తీసుకున్నాను. పావు లీటర్ తీసుకుంటే సరిపోతుంది. నేను ఇలా లీటర్స్లో ఎందుకు చెప్తున్నానంటే నేను గేదె పాలు తీసుకుంటాను కాబట్టి నాకు అదే కొలత అలవాటు. సో నేను అట్లా తీసుకున్నాను. పావు లీటర్ పాల కంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్నాను. స్వీట్ని బట్టి యాడ్ చేసుకోండి. అంటే పాలు కూడా అంత ఎక్కువ క్వాంటిటీ పడతాయి అనేసి ఏం లేదు. మనకు పావు లీటర్ నుంచి ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు, తక్కువైనా యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. పాలు యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. అడుగంటుతుంది, మళ్ళీ ఉండలవుతుంది కాబట్టి మిక్స్ చేసేసుకుని చూడండి. కమ్మగా అనిపిస్తుంది కదా చూస్తూనే. నిజంగా చెప్తున్నా, పిల్లలైతే ఇష్టంగా తింటారు. నోట్లో వేస్తే ఉంటుంది. ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకున్నాను నేను. ఇలాగే డైరెక్ట్ తినేయచ్చు, కానీ డ్రై ఫ్రూట్స్ లేకుండా స్వీట్ ఎలా ఉంటుందండి? సో అందుకే లిడ్ పెట్టుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. 5 మినిట్స్ తర్వాత నేను లిడ్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగా కుక్ అయిందో. నోరు ఊరిపోతుంది కదా చూస్తుంటూనే. సో మళ్ళీ కింద నుండి పైకి బాగా కలుపుకోవాలి, అడుగంటకుండా. కలుపుకున్న తర్వాత దీంట్లో మనం ఇలాచి పౌడర్ అనేది యాడ్ చేసుకుంటాము. ఒక 1/2 స్పూన్ ఆర్ 1 స్పూన్. నేనైతే 1/2 స్పూన్ యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని మళ్ళీ కింద నుండి పైకి అయితే బాగా కలుపుకోవాలండి. ఎందుకంటే వట్టిగా అడుగంటేస్తుంది. అండ్ స్లిమ్లో పెట్టుకొనే చేసుకోవాలి స్వీట్ మొత్తం కూడా. కొంచెం ఫ్లేమ్ ఎక్కువైనా కూడా వట్టిగానే అడుగంటిపోతుంది. 1-2 మినిట్స్ కలపకుండా కూడా అడుగంటిపోతుంది అనమాట. సో నాకు 99% కుక్ అయింది. సో ఇప్పుడు మనం దీనిపైన లిడ్ పెట్టుకొని అలాగే ఉంచాలి స్లిమ్లోనే. డ్రై ఫ్రూట్స్ కోసం మనం గిన్నె అనేది పక్కన పెట్టేసుకొని దాంట్లో గీ అనేది యాడ్ చేసుకోండి. నేను ఒక 2-3 స్పూన్స్ యాడ్ చేసుకొని చూపించాను కదా ముందే ఏమేమి యాడ్ చేసుకోవాలో డ్రై ఫ్రూట్స్. సో అవన్నీ మనం తీసుకొని కొంచెం ఎక్కువ క్వాంటిటీలో కోకోనట్ తీసుకోండి, ఎండు కొబ్బరి. ఎందుకంటే మిగతావన్నీ తక్కువ తీసుకున్నా పర్లేదు, కానీ ఎండు కొబ్బరి ఎక్కువ ఉంటేనే ఈ స్వీట్లో బాగుంటుంది టేస్ట్. మనకి తింటుంటే తగులుతుంటే అమృతంలా ఉంటుంది. ట్రై చేసి చూడండి. ఇవి మనకి మామూలుగా డ్రై ఫ్రూట్స్ ఎలా అయితే వేయించుకుంటామో అంతే అండి. కాకపోతే కొంచెం ఎక్కువ వేయించుకోండి కోకోనట్ ఉండడం వల్ల. సో సరిపోతుంది, ఆల్మోస్ట్ ఇలా వేగితే సరిపోతుంది. సో దీన్ని డైరెక్ట్గా ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న స్వీట్లో యాడ్ చేసుకోవడమే. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటిని యాడ్ చేసుకున్నాక ఒకసారి స్వీట్ని చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. నాకైతే నోరు ఊరిపోతుంది ఎప్పుడెప్పుడు తిందామా అని. సో మంచిగా మిక్స్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ని నేను తర్వాత దీంట్లో నెయ్యి అనేది యాడ్ చేస్తున్నాను. ముందు నేను తక్కువగానే నెయ్యి వేసాను కాబట్టి దించే ముందు ఒక 2-3 స్పూన్స్ నెయ్యి అనేది వేసుకుంటే సరిపోతుంది. చాలామంది ముందే యాడ్ చేస్తారు డ్రై ఫ్రూట్స్లోనే, కానీ అలా కాకుండా మనము డిష్ కంప్లీట్ అయిన తర్వాతనే నెయ్యి యాడ్ చేసుకుంటే ఆ అరోమా కానీ ఆ టేస్ట్ కానీ ఇంకా పెరుగుతుందన్నమాట. కానీ స్మెల్ అయితే అదుర్స్ అనిపించింది నాకు. కమ్మగా తగిలింది స్మెల్. సర్వింగ్ బౌల్లోకి తీసుకునే ముందు మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రిపేర్ చేసుకొని కామెంట్లో నాకు చెప్పండి ఎలా వచ్చిందనేది. టేస్ట్ మాత్రము కాలుతుంది, బట్ ఆగలేదు, నేను ఆగలేకపోయాను. టేస్ట్ మాత్రం టూ గుడ్, నో వర్డ్స్. ఖచ్చితంగా ట్రై చేయండి.